మనం తెలంగాణ అదే ప్రాంతీయవాదంగా అండి. ఎల్లమ్మ తల్లిని మనం ప్రతి ఊళ్ళో ప్రతి ఇంట్లో మనం నిత్యం అమ్మవారిని పూజిస్తాము. అమ్మవారికి పని చేస్తాం, మొక్క పూజలు ఉంటావు. ఆ ఎల్లమ్మ తల్లి ఈ ఈరోజు కాదండి, అసలుకు రామాయణం ముందే మనకు పరశురాముల వారి అవతారం ఉంటుంది. అది మహావిష్ణువు అవతారం. ఆ మహావిష్ణువు అవతారానికే జన్మనిచ్చిన మహా తల్లి మా చెండి మా మాత ఎల్లమ్మ తల్లి. అంటే మనము తెలంగాణ వాళ్ళం ఇప్పటి వాళ్ళం కాదు, మనం సనాతనం అనాది నుంచి ఉన్న వాళ్ళం. కాబట్టి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎల్లమ్మ తల్లి గ్రామదేవత ఈరోజు కాదు, ఆ విష్ణు అవతారంలో మహా బలశాలి. అసలుకు పరశురాముడు అంటేనే మహా ఉగ్ర రూపం. అలాంటి అవతారానికి జన్మనిచ్చిన మహాతల్లి కాళికామాత మహాశక్తి మన ఎల్లమ్మ తల్లి. మన సంస్కృతి అంతటి గొప్పది. మన గురించి మనం ఎక్కడ తప్పు చెప్పుకోదు. మనం అనాది వాళ్ళం, మనం నిన్నమ్మనటోళ్ళం కాదు. మనకు అన్నీ తెలుసు. తెలంగాణలో ప్రాంతీయవాదం కానీ అంటే మన ఇంతేనా, మన చరిత్ర ఇంతే అనుకుని మన చరిత్ర తెలుసుకుంటే మనం ఈ ఎల్లమ్మ ఈరోజు కృతాయుగం, రాముల వారి త్రేతాయుగం, సత్యయుగం నాటి నుంచి మన తెలంగాణ వర్ధిల్లుతుంది. ఈరోజు కాబట్టి మనం పూజించే అమ్మవారే చెప్తుంది. అమ్మవారు వెలిసింది ఇప్పుడు కాదు, ఎల్లమ్మ యుగాలు లక్షల ఏళ్ళ నాడు రామాయణానికి ముందే. అంటే ఇంతటి కాబట్టి మన జ్ఞానం మనం చాలా మంచిగా ఉండాలి. ఈ యొక్క సంస్కృతిని నిలబెట్టుకోవాలి. ఈ సంస్కృతిని ఖరాబ్ చేయొద్దు. జై తెలంగాణ.